హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ సప్లై ఎగ్జామినేషన్స్ రాసి పాస్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చే సర్టిఫికెట్లో స్టార్ మార్క్ పడుతుందా, ఈ స్టార్ మార్క్ పడ్డం వల్ల ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందని అడుగుతున్నారు. అలాగే సప్లై స్టూడెంట్స్ ఎవరైనా సరే డిక్లరేషన్, ఏపీ స్టూడెంట్స్ అయితే డిక్లరేషన్ సబ్మిట్ చేయాలా అని కూడా అడుగుతున్నారు. అలాగే తెలంగాణ స్టేట్లో ఎవరైతే సప్లై స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి, మాకు మళ్ళీ ర్యాంక్స్ వేరేగా వస్తాయా, ఎంసెట్లోకి అడ్మిషన్ అవ్వాలంటే ఎలా అవ్వాలి, ఇలా మొత్తం సప్లై స్టూడెంట్స్ అందరికీ కూడా సంబంధించి రకరకాల డౌట్స్ అనేవి ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంటర్ సప్లై స్టూడెంట్స్ ఎవరైనా సరే సప్లైలో పాస్ అయినటువంటి, అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్లో పాస్ అయినటువంటి తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు స్టూడెంట్స్ కూడా, ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినా వాళ్ళకు వచ్చే ఇంటర్ సర్టిఫికెట్లో స్టార్ మార్క్ అనేది ఉంటుంది. స్టార్ మార్క్ అనేది కేవలం ఏంటంటే అడ్వాన్స్డ్ సప్లైలో పాస్ అయ్యారని ఒక ఇండికేషన్ మాత్రమే, అంతకుమించి మరేమీ కాదు. నెక్స్ట్, స్టార్ మార్క్ పెట్టడం వల్ల మీకు ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందా అంటే ప్రాబ్లం అనేది ఏమీ రాదు. అంటే ఒక రెగ్యులర్గా రాసేటప్పుడు కాకుండా తర్వాత వీళ్ళు పాస్ అయ్యారు అని ఒక డిఫరెన్స్ చూపించడానికే తప్ప దానివల్ల మీరు ఫ్యూచర్లో మీ కెరీర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మాత్రం జరగదు. సో ఎవరికైనా స్టార్ మార్క్స్ ఉన్నా దాని గురించి మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇక అలాగే కొంతమంది సర్టిఫికేట్ మీద కంపార్ట్మెంటలీ పాస్డ్ అనే సర్టిఫికేట్ మీద వస్తుంది, అది దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అన్నారు. అసలు కంపార్ట్మెంటలీ పాస్డ్ అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. కంపార్ట్మెంటలీ పాస్డ్ అంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో కాకుండా సప్లై ఎగ్జామినేషన్లో వీరు పాస్ అయ్యారు అని చెప్పడానికి. జనరల్గా మనకు సర్టిఫికేట్ వచ్చేటప్పుడు సర్టిఫికేట్ మీద వీళ్ళు ఏ ఇయర్ పాస్ అయ్యారో అని ఉంటుంది. ఏ ఇయరు, ఏ క్లాస్లో పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు, ఇలాగ క్లాస్ డివిజన్ ఇండికేషన్ చేస్తూ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఉంటుంది కదా. సేమ్ అలాగే సప్లైలో పాస్ అయిన స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏ ఇయర్లో అడ్వాన్స్ సప్లైలో పాస్ అయ్యారని ఒక ఇయర్ మెన్షన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఈ మార్క్స్ని బట్టి డివిజన్ మరి ఇవ్వకుండా డైరెక్ట్గా వీళ్ళు కంపార్ట్మెంటల్గా పాస్ అయ్యారని చెప్తారు. అంటే ప్రత్యేకంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్ కాకుండా. సో దీనివల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇకపోతే అడ్వాన్స్డ్ సప్లైలో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే తెలంగాణ స్టేట్ వాళ్ళకి ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే జనరల్గా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. మీ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఒక ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంక్స్ని బట్టి మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక అవకాశం ఉంటే ఫస్ట్ ఫేజ్లో ఇస్తారు, లేదంటే సెకండ్ ఫేజ్లో మీకు అవకాశం అనేది కలుగుతుంది. ఇకపోతే ఏపీ స్టేట్ వాళ్ళు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలా లేదా అన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఏపీ స్టేట్లో 25% ఆఫ్ మార్క్స్ అనేది మీకు కన్సిడర్ చేస్తారు కాబట్టి, ఇంటర్మీడియట్ మార్క్స్లో 25% ఆఫ్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి మీకు ఈ మార్క్స్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు ర్యాంక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే అది ఎప్పుడు ఇస్తారు అని అంటే మళ్ళీ డిక్లరేషన్ ఫార్మ్ అనేది మళ్ళీ మీకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా దాని గురించి వర్రీ అవ్వద్దు. అయితే ఏపీ స్టేట్లో ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరే ఉంటాయి కాబట్టి మీరు వేరేగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. సో ఎంసెట్ బోర్డు వాళ్ళు డైరెక్ట్గా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు సప్లైలో పాస్ అయినా కూడా వాళ్ళ మార్క్స్ని తీసుకునే అవకాశం ఉండొచ్చు. అందుకే బహుశా ఇప్పటివరకు కూడా డిక్లరేషన్ ఫార్మ్ ప్రత్యేకించి వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా లేదంటుగా కనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే మీ ఇంటర్ మార్క్స్ను మాత్రం తప్పకుండా ఎంసెట్ వాళ్ళు కన్సిడర్ చేస్తూ మీకు ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని గురించి ఎవరు కూడా వర్రీ అవసరం లేదు. ఇక దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.